హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, thumbnail చూశారు కదా. thumbnail మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఫైర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న 5 సెకండ్స్ టైం ఫ్రేమ్. అంటే మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మీకు తెలిసి ఉంటుంది కదా. క్యాండిల్స్ 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ ఇలా. సో ఫైర్స్ వాళ్ళు వచ్చేసరికి 5 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్స్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసరికి మనం 5 సెకండ్స్ టైం ఫ్రేమ్ తో 5 సెకండ్స్ క్యాండిల్ స్టిక్స్ తో మనం ట్రేడింగ్ సెటప్ స్ట్రాటజీ అనేది ఒకటి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో నేను ఇంజిన్ లో చూశాను అండ్ ఆల్సో ఎల్ఎస్ బ్లూ వాళ్ళైతే ఇంకా తీసుకురాలేదు అనుకుంటా. బట్ ఫైర్స్ వాళ్ళు వచ్చేసరికి 5 సెకండ్స్, 50 సెకండ్స్, 30 సెకండ్స్ కూడా తీసుకొస్తున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏ విధంగా ఆ 5 సెకండ్స్ టైం ఫ్రేమ్ ని చూడాలి, ఏ విధంగా స్ట్రాటజీ సెటప్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్ గా చూద్దాం. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తుంటాం. ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మరియు ఫ్రీ అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీస్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో మీరు ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఒకసారి ఇక్కడ చూపెడతాను. ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మేము క్రిప్టో కరెన్సీస్ లో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్. సో ఈ ట్రేట్రామ్ ఆల్గో ప్లాట్ఫామ్ లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం క్రిప్టో, బిట్ కాయిన్, ఇథేరియం. సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఈ స్ట్రాటజీస్ పనిచేస్తాయి అనమాట. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో ప్లాట్ఫామ్ ఇండియన్ యూజర్స్ కోసం. సో మనం ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో క్రిప్టో కరెన్సీస్ లో ట్రేడింగ్ చేయొచ్చు లీగల్ గా, ఎందుకంటే వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి చూడండి, ఫ్యూచర్స్ లో ఆప్షన్స్ లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఫ్యూచర్స్ లో కూడా 5 మినిట్స్, 15 మినిట్స్, 45 మినిట్స్ అండ్ ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఇవి ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ట్రేట్రామ్ వాళ్ళు రియల్ మనీతో కాకుండా పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి ఏవైనా స్ట్రాటజీస్. తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రిలయబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ట్రేట్రామ్ అకౌంట్ ఉండాలి. ట్రేట్రామ్ అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఈ క్రిప్టో స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీరు డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా అకౌంట్ ఉండాలి కాబట్టి డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ మార్కెట్ లో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ, ఎంసీఎక్స్ మరియు స్టాక్ ఆప్షన్స్ ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ట్రేట్రామ్ ఆల్గో ప్లాట్ఫామ్, ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ కి ఈ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్టడీస్. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి మీకంటూ నమ్మకం వచ్చే వరకు, ఎందుకంటే ట్రేట్రామ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రియల్ మనీతో కాకుండా. సో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీకంటూ రిలయబుల్ అనిపించినప్పుడు దాని యొక్క పెర్ఫార్మెన్స్ మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్ లో స్ట్రాటజీస్ అన్ని మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎంజిల్ ఆర్ ఎల్ఎస్ బ్లూ ఫైర్స్ ఇందులో అకౌంట్ లేకపోతే ఫ్రీ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, ఫ్రీ అకౌంట్. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు ఫైర్స్ లో ఈ స్ట్రాటజీ చూపెట్టబోతున్నాను. ఎవరికైనా ఫైర్స్ లో అకౌంట్ లేని వాళ్ళు ఉంటే ఈ ఫైర్స్ లింక్ తో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకు ఫైర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీ ఏందో ఒకసారి చూద్దాం. ఇది ఫైర్స్ నా అకౌంట్ లోకి లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి, నిఫ్టీ చార్ట్ ప్లేన్ చార్ట్ ఓపెన్ చేశాను. నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, వీళ్ళు వచ్చేసరికి 5 మినిట్స్, 10 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్స్, 45 సెకండ్స్ అంటే మనకు 5 సెకండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 5 సెకండ్స్ ఇది 5 సెకండ్స్ క్యాండిల్ అనమాట. ఎవ్రీ 5 సెకండ్స్ కి మనకి చేంజ్ అవుతుంది. ఇది 5 సెకండ్స్ స్ట్రాటజీ, 5 సెకండ్స్ క్యాండిల్. ఓకేనా? చూడండి, ఎవ్రీ 5 సెకండ్స్ కి ఇది ఆటోమేటిక్ గా చూడండి ఒక్కొక్క క్యాండిల్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 సెకండ్, 5 సెకండ్, 5 సెకండ్ అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి 5 సెకండ్స్, 37, 50, 45 సెకండ్స్ ఇలా. సో మనకి దీనికి ఒక సింపుల్ స్ట్రాటజీ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు 5 మినిట్స్ లో అయినా దేంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇండికేటర్ వచ్చేసరికి ఇది ఒక బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్.
ఈ రోజు మార్కెట్ ఈ రోజు 5 కదా, ఈ రోజు మార్కెట్ నుంచి ఈ రోజు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి స్పాట్ చార్ట్ కాబట్టి వాల్యూమ్ ప్రొఫైల్ కనపడదు. నిఫ్టీ ఫ్యూచర్స్ చూద్దాం. ఓకే, జస్ట్ ఫ్యూచర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దాన్ని మే సిరీస్. ఓకే, మే సిరీస్ మీరు వచ్చేసరికి వాల్యూమ్స్ ఉంటేనే ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ పనిచేస్తుంది ఫ్రెండ్స్, వాల్యూమ్ లేకపోతే పనిచేయదు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ అనేది ఇండెక్సెస్ కాబట్టి మనకు అక్కడ వాల్యూమ్స్ అనేవి ఉండవు కాబట్టి వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ పనిచేయదు. ఇది ఫీచర్స్ కాబట్టి ఇప్పుడు మీకు ఇండికేటర్ యాడ్ చేసి చూపెడతాను. వాల్యూమ్ ప్రొఫైల్ ఈరోజు డేట్ కానించి చూడండి, నేను సెట్ చేయగానే ఎలా వచ్చింది. ఇదేంటంటే ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. మనకి లైవ్ మార్కెట్ లో ట్రెండ్ ఎలా ఉంది, వాల్యూమ్స్, బయ్యర్ వాల్యూమ్స్ ఉన్నాయి. బై డిఫాల్ట్ ఏ విధంగా ఉంటుందంటే, బై డిఫాల్ట్ బై డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది. యాడ్ చేసుకుంటే బై డిఫాల్ట్ ఈ విధంగా మనకి కనపడుతుంది. బై డిఫాల్ట్ ఇది ఓకేనా, ఇది బై డిఫాల్ట్. సో నేను వచ్చేసరికి కొన్ని సెటప్స్ మనకి క్లియర్ ఇండికేషన్ లాగా కావాలని కొన్ని సెటప్స్ చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి వాల్యూస్ కనపడేటట్టు చూపెడుతున్నాను. ఇన్పుట్స్ మనకి ఆ వాల్యూమ్ వచ్చేసరికి డెల్టా సెట్ చేసుకుంటున్నాను. ఓకే, స్టైల్ వచ్చేసరికి అప్ వాల్యూమ్ జస్ట్ నేను గ్రీన్ గా, జస్ట్ మనకి ఇండికేషన్ డౌన్ వాల్యూమ్ రెడ్ గా, అండ్ వాల్యూ ఏరియా అప్ గ్రీన్, వాల్యూ ఏరియా డౌన్ రెడ్, ఇలా సెట్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఇది పిఓసి ఇది కలర్ వచ్చేసరికి రెడ్ పెట్టుకుందాం. ఓకే, నో ప్రాబ్లం. ఇది వాల్యూ ఏరియా అప్ బ్లూ లైన్ గా పెట్టుకోండి. ఓకే, థిక్నెస్ కొద్దిగా వాల్యూ డెవలపింగ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్, డెవలపింగ్ వాల్యూ ఏరియా. సో వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఇవి ఏంటనేది. ఈ పాయింట్ ఆఫ్ ఇది డెవలపింగ్, ఇది ఓకే, ఇది కొద్దిగా థిక్నెస్ తక్కువ పెట్టుకుందాం. ఓకే, ఓకేనా. సో ఇదే ఇండికేటర్ ఫ్రెండ్స్ నేను సెటప్ చేసింది. సో ఈ రోజు నుంచి అంటే 5th డేట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కరెంట్ రన్ అవుతుంది కదా. సో వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్. ఇది ఏంటంటే మనకి స్పెసిఫిక్ జోన్ లో స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ ఆర్ ఇప్పుడు 24,500 దగ్గర మనకి రన్ అవుతుంది కదా. ఈ జోన్ లో మనకి బై వాల్యూమ్స్ ఉన్నాయా, సెల్ వాల్యూమ్స్ ఉన్నాయా? ఇక్కడ వాల్యూమ్స్ అనేది డిక్రీజ్ ఇంక్రీజ్ ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఓకేనా, వాల్యూమ్స్ అనేది డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా అనేది ఇక్కడ తెలుస్తుంది. క్లియర్ గా వాల్యూమ్స్ విత్ నెంబర్స్ తో చూపెడుతుంది. అంటే లైవ్ డేటాలో బై వాల్యూమ్స్ గ్రీన్ గా కనపడేది బై వాల్యూమ్స్, రెడ్ గా కనపడేది సెల్ వాల్యూమ్స్ లాగా మనకి ఏంటంటే వాల్యూమ్స్ క్లియర్ గా చూపెడుతుంది. సో ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండికేటర్ ఈ ఏరియా, ఈ పైన ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వాల్యూ ఏరియా హై అంటారు అనమాట. ఈ ఏరియాని వాల్యూ ఏరియా, ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. ఈ పై లైన్ వాల్యూ ఏరియా హై అంటారు. ఓకే, కింది ఈ కింది ఉంది కదా, ఈ ఏరియా ఉంది కదా, ఇది వాల్యూ ఏరియా లో. ఈ రెడ్ లైన్ ఉంది కదా, సెంట్రల్ లైన్, ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్. అంటే ఈ వాల్యూ ఏరియాలో కూడా వాల్యూమ్స్ లేవని, వాల్యూ ఏరియా హైలో కూడా వాల్యూమ్స్ లేవని మనకి ఏమైపోయింది చూడండి. 5th డేట్ ఇక్కడ దాకా వెళ్ళింది మార్కెట్. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ దాకా వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయినా. ఎందుకు? ఇక్కడ వాల్యూ ఏరియా హై దగ్గర వాల్యూమ్స్ అనేవి లేవు. ఇక్కడ మనకి వాల్యూమ్స్ కనపడుతున్నాయి చూడండి, మీకు ఇక్కడ వాల్యూమ్స్ కనపడుతున్నాయి, వాల్యూమ్స్ లేవు. అందుకే ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. రివర్సల్ అయి చూడండి, ఇక్కడ వాల్యూ ఏరియా. ఇంకోటి ఇది ఫిక్స్డ్ వాల్యూ ఏరియా, ఇది డెవలపింగ్ వాల్యూ ఏరియా లో. ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది కదా, ఇది డెవలపింగ్ వాల్యూ ఏరియా, ఇది వాల్యూ ఏరియా లో. ఇది వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్, ఫిక్స్డ్ కాకుండా డెవలపింగ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఇది వాల్యూ ఏరియా హై, డెవలపింగ్. సో అందుకే ఈ ఏరియాలో ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనకి సైడ్ వేస్ లో వెళ్ళింది పాయింట్ ఆఫ్ కంట్రోల్, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇలా. సో చూడండి, సపోర్ట్ డెవలపింగ్, మళ్ళీ ఇక్కడ వచ్చి వాల్యూ ఏరియా హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని, డెవలపింగ్ వాల్యూ ఏరియా హై దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. చూసారా, ఇది ఏంటంటే మనకి మార్కెట్ లో వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, వాల్యూమ్ మనకి బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో క్లియర్ గా తెలుస్తుంది.
మనం జనరల్ గా ట్రేడ్ చేసేది నేను చెప్పేది ఏంటంటే ఈ వాల్యూ ఏరియా హైని ఈ ఇండికేటర్ తో ఏ విధంగా ట్రేడ్స్ అంటే వాల్యూ ఏరియా హైని టచ్ చేసి రివర్సల్ అయినప్పుడు సేల్ పొజిషన్ తీసుకోవాలి. అంటే పుట్ ఆప్షన్ మన నిఫ్టీ అయినా ఏదైనా సేమ్ కిందికి వచ్చి వాల్యూ ఏరియా డౌన్ టచ్ చేసి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. ఇది మన స్టడీ. ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లో ఉంది. 15 మినిట్స్ 5 సెకండ్స్ టైమ్ ఫ్రేమ్ లో చూద్దాం. ఇప్పుడు ఇది ఓకేనా? సో ఓకే. సో చూడండి. జూమ్ చేస్తే ఎవ్రీ 5 సెకండ్స్. ఎవ్రీ 5 సెకండ్స్. ఇన్‌స్టాంట్ ట్రేడ్స్ గురికి ఇది చాలా హెల్ప్ అయితది. ఇక్కడ చూడండి. ఇది ఎవ్రీ 5 సెకండ్స్ ఇది చూడండి. అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది మల్టిపుల్ టైమ్స్. పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. పైకెళ్ళింది. మళ్ళా పైకెళ్ళి రివర్సల్ అయితుంది. ఇదేంటంటే చూడండి ఈ ఏరియాలో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది. ఇక్కడ మళ్ళా పైకెళ్ళింది. రివర్సల్ అయింది. మనకేందంటే సపోర్ట్ జోన్ ఈ 5 సెకండ్స్ లో ట్రేడ్ తీసుకోవడానికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ చూసారా ఈ ఏరియాలో వాల్యూ ఏరియా ఎనీ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ మనకి ఈ కన్సాలిడేట్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ చేసి డౌన్ ఫాల్ అయింది. అంటే ఈ లైన్స్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ లాగా ఈ వాల్యూ ఏరియా ఈ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ సో ఒకవేళ వాల్యూ ఏరియా లో టచ్ చేసి రివర్సల్ అయితే మనకు బై డైరెక్షనల్ ఇక్కడ టచ్ చేసింది చూడండి మార్నింగ్ సెషన్ లో పైకి వెళ్ళింది ఇక్కడ టచ్ చేసింది వాల్యూ ఏరియాని రివర్సల్ అయింది. రివర్సల్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. మళ్ళీ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక్కసారి బ్రేక్ అయింది. పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర బ్రేక్ కాగానే మళ్ళీ సేల్ పొజిషన్ కింద పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంది. అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఫిక్స్డ్ కాకుండా డెవలపింగ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ అంటే కన్సాలిడేట్ అయింది చూడండి సపోర్ట్ అండ్ డిస్టెన్స్ లెవెల్స్ లో ఓకేనా చూడండి ఎలా రన్ అవుతుందో. సో ఎనీ టైం ఫ్రేమ్ మీరు 5 మినిట్స్ యూజ్ చేస్తారా సెకండ్స్లలో ఇది సెకండ్స్లలో 30 సెకండ్స్ 40 సెకండ్స్ 1 మినిట్ సో ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్. సో చూడండి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో అంటే ఈ రోజు డేట్ కానీ ఫిక్స్డ్ మనం సెట్ చేసుకోవాలి. సో అంటే మనకి మార్కెట్ లో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి బయర్ సెల్లర్స్ మీదే మార్కెట్ డిపెండ్ అవుతుంది కదా. అందుకో లైవ్ డేటా ఇక్కడ చూపెడుతుంది దాని బేస్డ్ మీదే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కన్సాలిడేట్ అవుతుంది. అప్ సైడ్ డౌన్స్ ఇక్కడ చూడండి కన్సాలిడేట్ అవుతుంది ఇక్కడ. సో సింపుల్ ఈ ఇండికేటర్ తో మీరు ట్రేడింగ్ చేయాలంటే సింపుల్ ఒకటే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. వాల్యూ ఏరియాని హైట్ టచ్ చేసి ఇలా రివర్సల్ అయినప్పుడు సేల్ డైరెక్షన్ తీసుకోండి. వాల్యూ ఏరియా లో ఈ పాయింట్ టచ్ చేసి ఇలా కన్సాలిడేట్ కాకుండా వాల్యూ ఏరియా లో టచ్ చేసి అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు బై డైరెక్షనల్. ఎందుకంటే ఒక క్లియర్ డైరెక్షనల్ లో ట్రేడ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా ఎందుకంటే ఇక్కడ దాకా పెరిగింది ఇక్కడ వాల్యూమ్స్ లేవు పెరిగింది ఇక్కడ వాల్యూమ్స్ లేవు అందుకే రివర్సల్ అయింది పడిపోయింది. ఓకేనా సేమ్ నిన్నటి మీరు ప్రీవియస్ డే కూడా చెక్ చేసుకోండి అలా సెట్ చేసుకొని మీరు కావాలంటే ఆ ప్రీవియస్ డే కూడా మీకు చూపెడతాను కావాలంటే. కావాలంటే మే ఫస్ట్ కూడా ఇంకో ఇండికేటర్ వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ సో ఇక్కడ చూడండి
సో ఇక్కడ మీకు ఈ ఈ ఇందులో క్లియర్ గా కనపడుతుంది చూడండి. ఇక్కడ ఏమైంది, వాల్యూ ఏరియా హైట్ టచ్ చేసింది, మనకి రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది, పడిపోయింది. వాల్యూ ఏరియా లో టచ్ చేసింది చూడండి, వాల్యూ ఏరియా లో టచ్ చేసి మళ్ళీ రివర్సల్ అయింది. ఓకేనా, వాల్యూ ఏరియా హైట్ టచ్ చేసి రివర్సల్ అయింది అంటే సేల్ డైరెక్షన్. వాల్యూ ఏరియా లో టచ్ చేసింది మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్. ఓకేనా, సో ఈ విధంగా ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఇది ప్రాక్టీస్ చేయండి ఈ ఇండికేటర్ తో. సో 5 years వచ్చేసరికి మల్టిపుల్ టైం ఫ్రెండ్స్ 5 seconds తో సహా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా వీళ్ళు మనకు స్క్రీనర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఛానల్లో వీడియోస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో వాటి మీద కూడా వీడియోస్ చేశాం, ఒకసారి చూడండి. 5 years వాళ్ళు ఎలాంటి స్క్రీనర్, బెస్ట్ స్క్రీనర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంజిల్ వాళ్ళు ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు, బెస్ట్ ఇండికేటర్స్ అని ఒకసారి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. చాలా అడ్వాన్స్ ఇండికేటర్ స్టడీస్ కూడా మన ఛానల్లో చేసాం, ఒకసారి కావాలంటే అవి చూడండి. అవే కాకుండా ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ కూడా మీకు చూపెట్టానుగా, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంది, కొత్త వాళ్ళు ఉంటారు కదా, బేసిక్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే నేర్చుకోవాలంటే ఎవరైనా చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.